ముందుగా మనకు కనిపిస్తున్నటువంటి వార్త రాజీనామా చెయ్యి అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. కేసీఆర్ ను అరెస్టు చేసే దమ్ముందా? లేకపోతే సీఎం పదవి నుంచి దిగిపో. నన్ను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటావంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే ఎవరు వద్దన్నారు? రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డా, కిషన్ రెడ్డా? కేసీఆర్ ను జైలుకు పంపిస్తానన్న మాటలు ఏమయ్యాయి? నా మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వెయ్యొద్దు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిపై చర్యలుంటాయి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఉండి ఆ బాధ్యతను ఇతరుల మీదకు నెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామంటే సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్నదెవరో చెప్పాలని అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తానన్న మాటలు ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పై ఈగ, దోమ వాలకుండా కాపాడుతున్న వారెవరు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నాడా? కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంటున్నదా? ధైర్యం ఉంటే చెప్పాలి. కేసీఆర్ మాకు అవసరమని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తోసేసే ప్రయత్నం చేయొద్దు. నన్ను అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావు? రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డా లేక కిషన్ రెడ్డా అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం మీ పార్టీకి ఉందా? రాహుల్ గాంధీ ఈ విషయంలో బహిరంగ ప్రకటన చేయాలి. ఆ దిశగా సీఎంకు రాహుల్ గాంధీ ఆదేశించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, బీజేపీ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సమస్యలను తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. హార్వర్డ్ వెళ్ళొచ్చినా మాట మారలేదు. హార్వర్డ్ వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి, హార్వర్డ్స్ మారలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సంస్కారహీనమైన మాటలు, అడ్డగోలు ఆరోపణలు, రోజుకో కొత్త అబద్ధం, కొత్త వివాదం, ఇదే ఆయన పాలన అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డూప్ డైలాగులు నడుస్తున్నాయని, రాజకీయంగా మోదీని ఎదుర్కోలేక ఇలాంటి డ్రామాలు చేస్తున్నారన్నారాయన. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, బీజేపీ, మోదీ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. తన వైఫల్యాలకు బాధ్యతగా తీసుకోవకుండా మా భుజాలపై బందూకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ కూడా తన అసమర్థతను కేంద్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశారని చెప్పారు. మాటలతో మభ్యపెట్టి కాలం గడిపేయాలనుకుంటే రేవంత్ రెడ్డిని ఎవరూ రక్షించలేరన్నారు. హేట్ స్పీచ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా రేవంత్ రెడ్డి పైనే చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవుళ్లను అవమానించడం, ముస్లిం, కాంగ్రెస్ ఒకటే అనడం ఆయనకు పరిపాటేనని చెప్పారు. భారత్, అమెరికా మధ్యంతర డీల్, భారత్పై సుంకాలు 18% తగ్గింపు అంటూ ఇక్కడ భారత, అమెరికా మధ్య కుదిరేటటువంటి ట్రేడ్ డీల్ కు సంబంధించి ఇక్కడ మరో వార్త చూడొచ్చు. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయాలని అమెరికా షరతు. 18% సుంకం వర్తించే ఎగుమతులు టెక్స్టైల్స్, రెడీమేడ్ వస్తువులు, ప్లాస్టిక్, లెదర్, గృహ అలంకరణ వస్తువులు. నిరీక్షణకు తెరపడింది. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాలు శనివారం సంయుక్తంగా అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో భారత ఉత్పత్తులపై మొత్తంగా 50% అమలవుతోన్న సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు భరోసానిస్తూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను వంటి డైరీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల తగ్గింపునకు భారత్ నిరాకరించింది. దేశ ఆహార భద్రతలో కీలకమైన గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఇతర మాంస ఉత్పత్తులను ఒప్పందం నుంచి మినహాయించింది. ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియాకి కొత్త ఊపిరి పోస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో హస్తకళలు, చేనేత రంగాలకు కూడా నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఒప్పందం వర్తించని వస్తువులు: డైరీ ఉత్పత్తులు, పాలు, పెరుగు, వెన్న మొదలైనవి, చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు: ఎర్రజొన్నలు, బాదం, సోయాబీన్ ఆయిల్, ట్రీ నట్స్, వైన్స్, స్పిరిట్స్, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాలు. జీరో సుంకం వర్తించే ఎగుమతులు: టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె, వాల్నట్స్, పండ్లు, కూరగాయలు, జెనరిక్ మెడిసిన్, వజ్రాలు, రత్నాలు, స్మార్ట్ ఫోన్లు, విమాన విడిభాగాలు.
ఇక 8 ఏండ్లు మేమే తెలంగాణలో కొనసాగేది ఇందిరమ్మ పాలనే. కేసీఆర్, కల్వకుంట్ల కిషన్ రావు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులను మరుగున పడేసిన కేసీఆర్. నారాయణపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటామంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలనే కొనసాగుతుంది ఇక 8 సంవత్సరాల పాటు అంటూ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాసి పెట్టుకో కేసీఆర్, కల్వకుంట్ల కిషన్ రావు 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. తెలంగాణలో కొనసాగేది ఇందిరమ్మ పాలనే అని ఆయన ఉద్ఘాటించారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని, తాండూరు మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఆర్ఎస్ కార్యాలయంలో బీఫామ్లు ఇవ్వడమే అందుకు నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో అడ్డా మీద నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు దేనికని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో బొందపెట్టిన మున్సిపాలిటీలో ఓట్లు అడిగేందుకు మళ్లీ వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మీ ముందు ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామని తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్లో బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యారంటీల గారడి అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు చెయ్యిచ్చారు, బీజేపీలు చెవిలో పువ్వు పెట్టారు. ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఎమ్మెల్యే పోచారం కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. కామారెడ్డి జిల్లా రోడ్ షోలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఆలోచించండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, దండుపాళ్యం ముఠా సభ్యులని ప్రజలు గమనించాలని గ్యారంటీలంటూ కాంగ్రెస్ వాళ్ళు గారడీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేయిచ్చారని, బీజేపీ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారని, గరీబోళ్లకు మాత్రం బీఆర్ఎస్ న్యాయం చేసిందని, అందుకే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలని చెప్పారు. ఢిల్లీలో రాహుల్ బాబా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చౌకీదారు అంటుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీకి బడేబాయ్ అంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రైతు భరోసాను 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి రైతులకు ఇస్తామని మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా 6 గ్యారంటీలు, 420 హామీలు, 2,000 నుంచి 4,000కు పింఛను ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మహిళలకు 2,500 రూపాయల పింఛన్, ఇంటర్ విద్యార్థినులకు స్కూటీలు వంటి అనేక హామీలు తుంగలో తొక్కి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి దండుపాళ్యం ముఠా సభ్యులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ రోడ్ షోలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక రేవంత్, కేసీఆర్ రాహుకేతువులు. నేటికి దోపిడీకి గురవుతోన్న తెలంగాణ, కాంగ్రెస్ ది అసమర్థ పాలన. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి. మంచిర్యాల, కాగజ్ నగర్ లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం. మంచిర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అమాత్యుల బాధ ఇంతింత కాదు, పురపోరులో సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్. ఇన్ఛార్జి నియోజకవర్గాలకు చుట్టపు చూపుగానే. అమాత్యుల బాధ ఇంతింత కాదు అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు సంకటంగా మారాయి. ఒకవైపు సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం, మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడం పెద్ద టాస్క్ గా మారింది. ఎన్నికల ప్రచారానికి ఇక 2 రోజులే మిగిలి ఉండడంతో అమాత్యుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో విజయం సాధించకుంటే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోయినా ఫెయిల్యూర్ ను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు సొంత జిల్లా లేదంటే నియోజకవర్గంలోనే ఎక్కువగా సమయం కేటాయిస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రం చుట్టపు చూపుగానే వెళ్తున్నారు. ఇక నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రమాదం. హార్డ్ డిస్కులు, కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి. కంప్యూటర్ విభాగంలోనే ఎగసిపడిన మంటలు.
ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, విజయారెడ్డి కేసుల డేటాపై ఆందోళన. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అధికారులు ఓటుకు నోటు కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకేనా అంటూ పలు అనుమానాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. మచ్చరాబాద్, హైదరాబాద్ లో దోమల దండయాత్ర అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బెంబేలెత్తుతోన్న జనం, ఫాగింగ్ ఊసేది, పారిశుద్ధ్యమేది. గ్లోబల్ సిటీలో దోమల మ్యూజిక్ పట్టించుకొని బల్దియా అధికారులంటూ నెటిజన్ల మండిపాటు. జీహెచ్ఎంసీపై రాజమౌళి కుమారుడు కార్తికేయ సెటైర్లు. కళాత్మక శిల్పాల త్రికుటేశ్వరాలయం, కాకతీయ కళావైభవానికి ప్రతీక, కాలగర్భం నుంచి అపురూప కట్టడం వెలుగులోకి. సండే స్టోరీస్, పైసలు మావి ప్రగతి మాది, మున్సిపల్స్ లో బీజేపీ వినూత్న ప్రచారం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బూతులే భవిష్యత్తు చెప్పిన సద్ది మాటలను ఇప్పుడు సభాముఖంగానే మైకుల్లో గుంజి గుంజి చెప్తున్నారు. బరాబర్ రాస్తాం, పడతాం, ఏమన్నా అంటే పగలగొడతామంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. పైసలు మావి ప్రగతి మాది, బీజేపీ వినూత్న ప్రచారం. పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నేతలకు కీలక బాధ్యతలు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు. ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ప్రజలకు వివరించే ప్రయత్నం. ప్రచారంలో హిందుత్వ ఎజెండా కూడా. మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తోంటే వాటిని తిప్పికొట్టేందుకు అదే స్థాయిలో సరికొత్త ప్రచార ఎత్తుగడను సరళిని ఎంచుకుంది. మాకు అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటోంది. పైసలు మావి ప్రగతి మాది, ఓటు కూడా మాకే వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తోంది. గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులిచ్చేదే కేంద్ర ప్రభుత్వమని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. తామిచ్చే నిధులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని పేర్కొంటోంది. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ అనే సరికొత్త నినాదంతో ఎన్నికల బరిలో తమ సత్తా ఎంతో తేల్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఆపసోపాలు పడుతోంది. అంతేగాక హిందుత్వ ఎజెండాను ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో వాడుకుంటోంది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ ఫలితాలపై ఎక్కువగానే చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 50% పైగా స్థానాలే లక్ష్యంగా. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 2996 వార్డుల్లో 50% పైగా స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ బరిలోకి దిగింది. ఆ దిశగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, ఇన్ఛార్జీలకు బాధ్యతలను అప్పగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలే తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఫలితాలపై పడతాయి. అందుకే వీలైనంత ఎక్కువ స్థానాలను గెలవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందుకు ప్రధాన ప్రచార అస్త్రాలను పదును పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. 6 గ్యారంటీలు, జాబ్ క్యాలెండర్ పై ఫోకస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలతో పాటు వీటిలో ఇప్పటి వరకు ఎన్ని గ్యారంటీలు, హామీలు అమలు చేసింది, ఇంకెప్పుడు చేస్తారో నిలదీసే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై మాట్లాడుతూ ఓటర్లను ఆలోచింపజేస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం నడిచేదే కేంద్ర ప్రభుత్వ నిధులపైన అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు అర్థమయ్యేలా ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. దీనికోసం తమ పార్టీ కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, సీఎంలను రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో చెప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన ప్రాజెక్టులు, నిధులు, గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, స్పీడ్ రైళ్లు, స్మార్ట్ సిటీస్, అమృత్ తదితర పథకాల కింద ఇచ్చే నిధులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై విమర్శలు. రాజకీయ ఆరోపణలను కూడా బీజేపీ నాయకులు ఎక్కుపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులను విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటోన్న సీఎం రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలోనూ బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కాపాడుతోందని విమర్శలను బీజేపీ నేతలు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓటర్లను ఆలోచింపజేసేలా బీజేపీ నాయకుల విమర్శలుంటున్నాయి. టీఆర్పీ అభ్యర్థులను గెలిపించండి అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. జనగామ మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతోన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. భూపాలపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతోన్న తీన్మార్ మల్లన్న అంటూ ఇక్కడ వార్తలు చూడొచ్చు. ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకులతోనే అభివృద్ధి. జనగామ భూపాలపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ టీఎంఆర్ మల్లన్న శనివారం జనగామ మున్సిపాలిటీ 5, 10, 13, 23వ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ మున్సిపల్ అభ్యర్థి మహమ్మద్ జలీల్ పాషాకు మద్దతుగా ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షుడు కౌటాం రవీందర్ బలపరిచిన 29వ వార్డు మామిడి శ్రీకాంత్, 10వ వార్డు కవిత కృష్ణ, 18వ వార్డు గాజే వేణుగోపాల్, 22వ వార్డు కౌటాం సౌమ్య, 28వ వార్డు ఇనుగాల ప్రణయ్ రాజులకు మద్దతుగా మల్లన్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మున్సిపాలిటీలో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకొని పరిష్కారం చేసే కౌన్సిలర్లను టీఆర్పీ అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే నాయకులని మల్లన్న తెలిపారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కౌన్సిలర్ స్థాయి నుంచే గట్టి పోరాటం చేస్తామని అన్నారు.